ఈ స్పెషల్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. అయితే ఇప్పుడు మనం చూడబోయే విషయం సంతోషమైన విషయం కాదు. అనేక కాలాలుగా దాదాపు ఈ విషయాన్ని మేము 10 సంవత్సరాలుగా చెప్తున్నాము. ఇప్పుడు చిట్ట చివరికి మనము వచ్చేశాం. అన్ని పేపర్లు, టీవీల్లోనూ గత వారంలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు మీరు చూడండి. 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరిగాయి. ఆ 3 ముఖ్యమైన విషయాలు మీరు ఎలాగ తీసుకున్నారో తెలియదు. అయితే ఈ 3 ముఖ్యమైన విషయాలు లోకమే ఎంతో భయపడుతూ చూస్తూ ఉన్నారు. అందులో మొదటిగా గ్రీన్లాండ్ దేశములో ఆ కొండలో ఆ ఎత్తైన శిఖరం పైన వర్షం కురిసింది. ఏంటండి ఇది సాధారణమైన విషయమే కదా అన్నట్టయితే మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి. నా దగ్గరున్న సమాచారాన్ని చెప్తాను, మిగతాది మీరు కూడా వెళ్ళి చూడండి. గ్రీన్లాండ్ భాగంలో వర్షం కురియదు. ఎందుకంటే ఇది నార్త్ పోల్ యొక్క ఉన్నతమైనటువంటి ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ మంచే కురుస్తుంది. అప్పుడు వర్షం కురుస్తుంది, మంచుకు బదులుగా వర్షం కురుస్తుంది, ప్రకృతికి మారుగా ఒక విషయం జరుగుతుంది అన్న అర్థం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, భూగోళం యొక్క వేడిమి ఉన్నత స్థానానికి మనం వెళ్తున్నాం. ఇలా వర్షం కురవడం వల్ల అక్కడున్నటువంటి మంచు శిఖరాలన్నీ కరగడం ప్రారంభించాయి. ఎంత మోతాదని అడిగినట్లయితే దాదాపు 2900 నుండి 3000 కిలోమీటర్ల వరకు పొడవు, ఒక 1000 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ప్రాంతమే ఈ గ్రీన్లాండ్. ఆ ప్రాంతంలో వర్షం కురిసి మంచుగడ్డలు కరిగిపోతున్నాయి. అంటే చెన్నై నుండి ఢిల్లీ వరకు ఉన్నటువంటి ప్రాంతం అనుకోండి. అలాగున్నటువంటి ప్రాంతము ఇప్పుడు కరగనారంభించింది. అలా కరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా సముద్ర మట్టము పెరుగుతుంది. అలా సముద్రం పెరిగినప్పుడు, కొన్ని సెంటీమీటర్లు పెరిగినప్పుడు సముద్ర తీరమున ఉన్నటువంటి అన్ని పట్టణాలలో అధిక శాతం తీరాన ఉన్నటువంటి ప్రాంతాలు మునుగుతాయి. అప్పుడు అలాగున్నటువంటి ప్రాంతాల్లో సముద్రపు నీరు లోపలికొస్తుందని అనేక దేశాలు ముందు హెచ్చరిక చేస్తున్నారు. ముందుగానే ఇండోనేషియా వారు తమ రాజనగరాన్ని మార్చి అమర్చారు. ఇలాగా కొన్ని కార్యాలు జరగనారంభించాయి. ప్రభువు చెప్పినట్టుగానే భూమి మీద సముద్ర తరంగముల ఘోషల వలన కలవరపడినా అని చెప్పినట్టుగా లూకా సువార్త 21:25లో ఆ తర్వాత చాలా ప్రాముఖ్యమైనది భౌగోళిక ఉష్ణోగ్రత, గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు కూడా సమీపములో ఈ వార్తను మీకు అందించబోయే 3 రోజుల క్రితం కూడా లోకనాయకులందరూ కలిసి మాట్లాడుకున్నారు. అందులో మీరు చూసినట్టయితే ఆ ఐక్యరాజ్య ప్రధాన కార్యదర్శి చెప్పాడు, మనకు మనమే సమాధులు త్రవ్వుకుంటున్నాం. ఎందుకు? విప్లవం 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 అని చెప్పినదల్లా ఈనాడు విప్లవం కాదు, ప్రమాదకరమైన పరిశోధన అని తేల్చబడింది. పారిశ్రామిక విప్లవం అని చెప్పబడిన ఫ్యాక్టరీస్ అన్నీ ఈనాడు కార్బన్ డయాక్సైడ్ మరియు కాలుష్యంగా బయటికెళ్లి ఒక పట్ల చెట్లను నరికి ఆ చెట్లు కొట్టబడిన ప్రాంతమంతా ఫ్యాక్టరీస్గా మార్చి ఆ ప్రాంతంలో రోడ్లు వేసి అక్కడ వాహనాలు నడిపి కార్బన్ డయాక్సైడ్ని బయటకు వదిలి, మీథేన్ బయటకు వదిలి, ఈనాడు మనకేమైంది? కార్బన్ డయాక్సైడ్ పైకి వెళ్లి మరలా భూమికి వస్తుంది. కార్బన్ డయాక్సైడ్ లెవెల్ పెరిగిపోయింది, ఆక్సిజన్ లెవెల్ తగ్గింది, ఒక ప్రక్క కార్బన్ డయాక్సైడ్ లెవెల్ పెరిగింది. ఇప్పుడు ప్రభువు చెప్పినట్టుగానే తుల్యముగా భూమి దహించబడ్డానికి, భూమి అగ్నిలో కాల్చబడ్డానికి సిద్ధమైంది. ఒకవైపు అన్ని చోట్ల మంచు కరిగిపోతున్నాయి, సముద్రపు ఘోష అధికమవుతుంది. ఇంకో ప్రక్క భూమి అధిక ఉష్ణోగ్రతకు గురి కావడం, ఇది ఎంతో సీరియస్ అయిన విషయం. దేవుడు చెప్పినటువంటి కార్యాలు బహుతుల్యముగా జరగనారంభించాయి. మూడవది, ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల కరువు ప్రారంభమైంది. ఇంతకుముందే ఒక సందేశం విన్నాం. ఆ తర్వాత నల్లగుర్రం కరువే. ఈ కరువు యొక్క తీవ్రత వల్ల మడగాస్కర్ ప్రాంతంలో అక్కడ కరువు యొక్క లక్షణముగా ప్రజలు పురుగులు తినడం ప్రారంభించారు. ఐక్యరాజ్య అఫీషియల్ అనౌన్స్మెంట్, లోకములో కరువు, భూమి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల మడగాస్కర్ మొదటిగా బాధింపబడిన ప్రాంతమని అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదేలాగున నార్త్ కొరియా నుండి ఒక అధికార సమాచారం వస్తున్నట్టుగా మీరు కూడా వెబ్సైట్లో చూసి ఉండవచ్చు. 2025 వరకు కూడా కరువు తీవ్రత అధికంగా ఉండటం వల్ల మితంగా తినమని చెప్తున్నారని. ఇదేదో అతను మాత్రం చెప్పాడని కాదు, ఇది లోకమంతటా జరుగుతుంది. యేసు రాకడకు ముందుగా జరిగే సూచనల్లో ఎంతో తుల్యముగా మొత్తం 24లో 4 నుండి 8 వాక్యాల్లో చెప్పబడిన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భూమి తన యొక్క చివరి స్థితిని చూస్తూ ముందుకెళ్తుంది, ఎంతో గొప్ప వినాశనాన్ని ఎదుర్కొనబోతుంది. 2 పేతురు 3:9-10 వాక్యాలు జరిగే విషయంలో ఉంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునన్న వాక్యము నెరవేర్పు కాలానికి మనం వచ్చేశాం. ఇది సంఘము గ్రహించి ఇది వెళ్లి సంఘము లోకానికి చెప్పాలి. నోవాహు కాలంలో జరిగినట్టే జరుగుతుందని యేసు చెప్పినట్టుగా ఇప్పుడు అదే జరుగుతుంది. దాదాపుగా నోవాహు రావడానికి 600 సంవత్సరాల ముందు హానోకొచ్చి లోకము నాశనమవుతుంది అని చెప్పి ప్రసంగించాడు. ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో భూమిని తీర్పు తీర్చుటకు వచ్చునని ప్రకటించాడని యూదా 14లో ఉంది. హానోకు ప్రవచించాడని.
అతను చెప్పి వెళ్ళిన తర్వాత దాదాపు 600 సంవత్సరాల తర్వాత నోవాహు ఇదే కార్యాన్ని చెప్తున్నాడు. నీతిని ప్రసంగించిన నోవాహు ఓడను సిద్ధము చేసి లోకము నశిస్తుంది, రండి రండి అని చెప్పాడు. ఆ రోజు జనులు చెవియొగ్గలేదు, జంతువులు చెవియొగ్గాయి. ఈరోజు చూడండి, జంతువులకున్న జ్ఞానం మనుషులకు లేదు. జంతువులు నాశనాన్ని గ్రహించాయి, మనుషులు గ్రహించడం లేదు. ఒకచోట వినాశనాన్ని గ్రహించినా మృగాలు మరో చోటికెళ్తున్నాయి. మనిషి ఆ వినాశనానికి బలి అవుతున్నాడు. సో ఆనాడు మృగాలకున్నటువంటి ఆ జ్ఞానము మనుషులకు లేకపోయింది నోవాహు కాలంలో. ఈరోజు అదే పరిస్థితి. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ గురించి ఇంతగా చెప్తూ ఉన్నారు, మనము వాక్యాన్ని అందిస్తూ ఉన్నాము. గొప్ప వినాశనం ఒకటి వస్తుందని చెప్తున్నాము, అయినా కూడా ఒక కాన్షియస్. అదే నోవాహు కాలంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి పాపం ఏదో తెలుసా? గ్రహించలేకపోయారు. ప్రళయం వచ్చి వారిని తీసుకుపోయేంత వరకు వారు గ్రహించలేకపోయారు. ఈరోజు అదే పరిస్థితి. తెగులు వచ్చేంత వరకు కూడా గ్రహింపు రాలా. తెగులొచ్చిన తర్వాత భయం వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత మనం దాని గురించి మాట్లాడడమే లేదు. ఇప్పుడు తర్వాత కరువులును, భూమి ఉష్ణోగ్రత మరి కాలిపోవడం. ఆ తర్వాత ముఖ్యమైన కార్యాలు ఇవియే. తర్వాత జరగవలసింది కరువు, కరువు తర్వాత యుద్ధములు, యుద్ధము తర్వాత ఘట్టముగా భూమి ఉష్ణోగ్రత. ఇవి మూడు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. మనమెంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఈనాడు లోకస్తులకి జ్ఞానం ఉంది చూడండి. లూకా 12:52 నుండి 54 వరకు యేసు చెప్పారు, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపనెరుగనేలా. దక్షిణపు గాలి విసరుట చూచున్నప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. మీరు కరెక్ట్గా అన్నిటినీ గెస్ చేస్తున్నారు, క్యాల్కులేట్ చేస్తున్నారు. వీటన్నిటినీ చేస్తున్న మీరు దేవుడు సృష్టించినటువంటి కాలములను మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకని అడుగుతున్నాడు. అదే నేనిప్పుడు సంఘానికి చెప్తున్నాను. ఈరోజు లోకస్తులు కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి అన్నిటినీ చెప్తున్నారు, కానీ 2000 సంవత్సరాలకు ముందే ప్రభువు రాసి మన చేతులకు అప్పగించాడు. ఇది చదవవలసిన సంఘము, ఇది చదవవలసిన విశ్వాసి. మనం ఈరోజు ఎలాగున్నాం? ఎంతో భయంకరమైన వినాశనం వాకిట పొంచి ఉంది. మేం మొదటిగా ఇంతకుముందు 10 సంవత్సరాల ముందే చెప్పాం, మీకు తెలియలేదు. ఇప్పుడు చెప్తున్నాం, భయంకరమైన వినాశనము సిద్ధముగా ఉంది. ఇక కాలము చెల్లదు. ఇందులో నుండి కాపాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. విజ్ఞానము ఒకవైపున ఓడిపోతుంది, వైద్యము ఒకవైపున ఓడిపోతుంది, మన పరిశోధనలన్నీ ఒకవైపున ఓడిపోతున్నాయి. ప్రకృతికి ముందు నిలవబడలేమంటున్నారు. ప్రకృతిని సృష్టించిన దేవుని ముందు అస్సలు నిలవనేలేము. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ, మెడిసిన్స్, ఇన్వెన్షన్స్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. యేసుక్రీస్తు ఒక్కరే చెప్పిన మాటలు అంతం వరకు నిలిచి ఉంటాయి. ఇక కాలము చెల్లదు, ఇప్పుడు కూడా భయపెడుతున్నాడని అలాగూ చెప్తున్నారంటే, ఇప్పుడు లోకస్తులు చెప్తున్నారు, మన తర్వాత తరం వారికి ఏం మిగిల్చి వెళ్తున్నాము, శవపేటికి మాత్రమేనా అని అడుగుతున్నారు. అయినా వారు మనకు మన తర్వాత తరం వారికి ఇవ్వడానికి శవపేటికలు కాదు, నిత్యజీవం ఉంది. యేసుక్రీస్తుని గురించి పిల్లలకు చెప్పండి, యేసుక్రీస్తుని గురించి అనేకులు చెప్పండి, జరగబోయే విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజేయండి. ఇక కాలము ఖండితముగా చెల్లదు. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక హెచ్చరిక సందేశంతో మిమ్మల్ని కలుస్తా. గాడ్ బ్లెస్ యూ.